మాధవ్స్ క్రియేటివ్ కార్నర్. ఈరోజు మనం ఏపీ 10th క్లాస్ 2026 నుండి 2027 బ్యాచ్ యొక్క ఇంగ్లీష్ సబ్జెక్ట్లో నాన్ టెయిల్ యొక్క బుక్ సంబంధించిన సెకండ్ లెసన్ గురించి డిస్కస్ చేయబోతున్నాను అనమాట. సో ఈ యొక్క సెకండ్ లెసన్ ఇది వచ్చేసరికి పార్ట్ 2 అనమాట. ఆల్రెడీ పార్ట్ 1 వీడియో అనేది చేయడం జరిగింది. మీరు కానీ చూడకపోతే మన ఛానల్ ప్లేలిస్ట్లో అన్ని వీడియోస్ కూడా లెసన్ 1 లెసన్ 2 వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి. సో అందులో పార్ట్ 1 వీడియో కూడా ఇది ఉంటుంది. సో అది ఓపెన్ చేసి వెంటనే చూడండి. అయితే ఇప్పుడైతే మన లెసన్ని కంటిన్యూ చేద్దాం. సో ఎక్కడైతే పడుకున్నాడు కదా, సో తిన అనిల్ అనమాట. 25 years తినికి. అండ్ ఇక్కడ ఉన్న యంగ్ బాయ్ వచ్చేసరికి 15 years. తిను దొంగ అనమాట. బట్ ఇప్పుడు వచ్చేసరికి తన పేరు ఎలా మార్చుకున్నాడంటే హరి సింగ్. బట్ ఇక్కడ తన రియల్ నేమ్ అనేది మనకి స్టోరీలో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. అయితే కంటిన్యూ చేద్దాం. ఇప్పుడైతే ఏమైంది మనకి స్టోరీలో, మొన్న వీడు 600 అనిల్ యొక్క 600 రూపీస్ని పట్టుకొని పారిపోయాడు. When I reached the station, I didn't stop at the ticket office. I had never bought a ticket in my life, but dashed straight to the platform. The Lucknow Express was just moving out. The train had still to pick up speed, and I should have been able to jump into one of the carriages. But I hesitated. For some reason I can't explain, and I lost the chance to get away. అయితే ఏమైంది, స్టేషన్కి ఎప్పుడైతే వచ్చాడో అక్కడ టికెట్ ఆఫీస్ ఉందట. టికెట్ ఆఫీస్ దగ్గర ఆగలేదు. ఎందుకు, వీళ్ళ లైఫ్లో ఎప్పుడు కూడా టికెట్ తీసుకోలేదు. వీడికి టికెట్ ఎలా తీసుకోవాలో తెలియదు. సో వెంటనే పరిగెట్టుకొని ప్లాట్ఫామ్కి వెళ్ళిపోయాడు. సో అక్కడ లక్నో ఎక్స్ప్రెస్ అనేది స్టార్ట్ అయిపోయింది, అలా మూవ్ అవుతుంది. సో ట్రైన్ అనేది అలా వెళ్ళిపోతుంది, పిక్ అవుతుంది, స్పీడ్ అవుతుంది. అనే టైంకి వీడు జంప్ చేద్దాం అనుకున్నాడు. కానీ ఏంటి, జంప్ చేద్దామంటే భయం వేస్తుంది వీడికి. ఎందుకో తెలియదు, ఏదో రీజన్, అది ఎక్స్ప్లెయిన్ చేయని భయం. సో వెంటనే ఛాన్స్ అనేది పోగొట్టుకున్నాడు, ఎక్కలేకపోయాడు. అలాగని వెనక్కి వెళ్ళలేడు. When the train had gone, I found myself standing alone on the deserted platform. I had no idea where to spend the night. I had no friends, believing that friends were more trouble than me. And I did not want to make anyone curious by staying at one of the small hotels near the station. అయితే ఏమైంది, ట్రైన్ వెళ్ళిపోయింది. వీడికి వీడు ఒక్కడే ఒంటరిగా ఉండిపోయాడు ప్లాట్ఫామ్లో. ఇప్పుడు ఏం చేయాలో వాడికి అర్థం కావట్లేదు. రాత్రి ఎక్కడ ఉండాలి, ఎక్కడ పడుకోలేదు. వీడికంటూ ఒక ఫ్రెండ్స్ లేరు, నమ్మిన ఫ్రెండ్స్ లేరు, ఎవ్వరూ లేరు. ఎందుకు, ఏం నమ్మాడంటే ఒకవేళ వీడికి ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, వీడితో పాటు వారు ట్రబుల్లో పడతారు, వీడితో పాటు వారు పరిగెట్టాలి, అంతా చేయాలి. వీడు ఒక దొంగ కదా. అయితే వాళ్ళని అలా చేయాలని వీడికి ఇష్టం లేదు. సో ఇప్పుడు వీడికి క్యూరియస్గా ఉంది, ఒకవేళ స్మాల్ చిన్న హోటల్లో ఉంటే స్టేషన్ దగ్గర అని అనుకున్నాడు. బట్ అది కూడా ఉండలేనేమో అని అనిపిస్తుంది. ద ఓన్లీ పర్సన్ ఐ నో రియల్లీ వెల్ వాజ్ ద మ్యాన్ ఐ హ్యాడ్ రాబర్ట్. నాకు ఇక్కడ తెలిసిందే ఒకే ఒక్క పర్సన్ ఉన్నారు, అది ఎవరంటే అనిల్ మాత్రమే. ఎవరిదైతే నేను దొంగతనం చేశానో వాడు మాత్రమే నాకు తెలిసిన వాడు అని అనుకున్నాడు. లీవింగ్ ద స్టేషన్ ఐ వాకర్ స్లోలీ త్రూ ద బజార్. In my short career as a thief, I had made a study of man's faces. When they had lost the goods, the greedy man showed fear, the rich man showed anger, the poor showed acceptance. But I know that Anil's face, when he discovered the theft, would show only a touch of sadness, not for the loss of money, but for the loss of trust. అయితే ఏమైందంటే, వీడు అక్కడ స్టేషన్ నుండి అలా నడుచుకొని అలా రోడ్డు మీద నుంచి, ఒక బజార్ మీద నుండి అలా వస్తున్నాడంట. వస్తుండగా ఏంటి ఆలోచిస్తున్నాడు, వీడు థీఫ్గా అంటే ఒక దొంగగా, వీడి దొంగ ఏరియాలో దొంగగా వీడు అబ్జర్వ్ చేస్తున్నట్టంటే, వీడు గట ప్రజలు పీపుల్ యొక్క ఫేస్ చూసి ఫేస్ రీడింగ్ చేయగలరట. వాడు మొహం చూసి వాళ్ళు అలాంటి వాళ్ళు కనిపెట్టేవారంట. అంటే ఇక్కడ ఏం చెప్పాడు, ఎవరైనా వాళ్ళ వస్తువులు పోగొట్టుకుంటే, ఒకవేళ వాడు గ్రీడీవాడు అంటే బాగా ఆస్పోతులోడు అనుకోండి, ఆస్పోతులు అయితే అది ఎదురు పోగొట్టుకోగానే భయం వాళ్ళు వస్తుంది. భయం, అయ్యో పోయిందే అయ్యో అని. ఒకవేళ వాడు రిచ్ మ్యాన్ అనుకో, అంటే బాగా ధనవంతుడు అనుకోండి, వాడి మొహంలో అయితే కోపం వస్తుందట. ఒకవేళ పూర్వుడు పేదవాడు అనుకోండి, వాడైతే యాక్సెప్ట్ చేస్తారట, సరే పోయింది మరి ఏం చేస్తాం అని బాధపడతారు. బట్ వీడికి తెలిసిన బట్టి అయితే అనిల్ ఫేస్, ఎప్పుడైతే వాడు దొంగతనం చేయబడ్డాడు అంటే దొంగతనం చేయబడిందని తెలుస్తుందో, తెలియగానే వాడి మొహంలో కొంచెం సాడ్నెస్ వచ్చి ఉంటుంది. కానీ ఆ సాడ్నెస్ అంటే డబ్బులు పోయాయని కాదు, తన ట్రస్ట్ని, నమ్మకాన్ని పోగొట్టుకున్నాడని బాధతో ఉంటాడు అని నాకు అనిపిస్తుంది అని చెప్పాడు. ఐ ఫౌండ్ మై సెల్ఫ్ ఇన్ ద మైదాన్ అండ్ సెట్ డౌన్ ఆన్ ద బెంచ్. మైదాన్ అంటే ఏంటది, ఒక హిందీ వర్డ్ది. మైదాన్ అంటే ప్లే గ్రౌండ్. సో ప్లే గ్రౌండ్కి వెళ్ళాడు. ఆ ప్లే గ్రౌండ్కి వెళ్ళిన కదా, అక్కడ ఒక బెంచ్ ఉంది, ఆ బెంచ్ మీద కూర్చున్నాడు.
The night was chilly, it was early November, and light drizzle added to my discomfort. Soon it was raining quite heavily. My shirt and pajamas struck into my skin, and a cold wind blew the rain across my face. I thought ఒక నవంబర్ సీజన్ అంట, నవంబర్ అంట, స్టార్టింగ్ నవంబర్. అయితే చాలా చల్లగా ఉందట. సో వెంటనే మంచిగా అంతా స్టార్ట్ అయ్యి వర్షం అనేది స్టార్ట్ అయింది. హెవీ రైన్గా సడన్గా హెవీ రైన్ పడిపోయిందట. వాడి ప్యాంటు షర్ట్ మొత్తం పైజామ్స్ అన్నీ తడిసిపోయాయి, అన్నీ స్కిన్గా అతుక్కుపోయినట్టు అలాగైపోయాయంట. సో చల్లగాలి ఫేస్ చుట్టూ అలా తిరుగుతుందంట, చలేసేస్తుందంట. ఐ వెంట్ బ్యాక్ టు ద బజార్ అండ్ సాట్ డౌన్ ఇన్ ద షెల్టర్ ఆఫ్ ద క్లాక్ టవర్. సో క్లాక్ టవర్ బజార్లో ఒక క్లాక్ టవర్ ఉందట. సో ఆ షెల్టర్లో కూర్చున్నాడు. ద క్లాక్ షోడ్ మిడ్ నైట్. సో క్లాక్లో టైం చూస్తే, గడియారంలో టైం చూస్తే అంతా మిడ్ నైట్ అయిందట టైం, అంటే నియర్లీ 12. ఐ ఫెల్ట్ ఫర్ ద నోట్స్, దే వేర్ డ్యామ్ ఫ్రమ్ ద రెయిన్. సో ఆ నోట్స్ చూసేసరికి అవి వర్షం వల్ల తడిసిపోయాయి. అనీల్స్ మనీ. In the morning he would probably have given me 2 or 3 rupees to go to the cinema, but now I had it all. అయితే ఆలోచిస్తున్నాడు, ఇది అనిల్ యొక్క డబ్బు. మేబీ ఒకవేళ తెల్లవారైతే వాడు, ఒకవేళ నేను దొంగతనం చేయకుండా ఉంటే వాడు నాకు 2 రూపీస్ 3 రూపీస్ ఇచ్చేవాడు, దాంతో సినిమాకి వెళ్ళి ఉండేవాడు నేను. బట్ నౌ ఐ హ్యాడ్ ఇట్ ఆల్. కానీ ఇప్పుడు నా దగ్గర మొత్తం అంతా ఉంది. ఐ కుడ్ నాట్ కుక్ హిస్ మీల్స్, రన్ టు ద బజార్స్ ఆర్ లెర్న్ టు రైట్ హోల్ సెంటెన్స్ ఎనీమోర్. ఇప్పుడు నేను వాడు వంటక్కర్లేదు, బజార్కి పరిగెట్టక్కర్లేదు, లేకపోతే ఏదైనా రాయడం నేర్చుకోక్కర్లేదు, ఇంకేం నేర్చుకోక్కర్లేదు. ఐ హ్యాడ్ ఫర్గోటన్ అబౌట్ దెమ్ ఇన్ ద ఎగ్జైట్మెంట్ ఆఫ్ ద థెఫ్ట్. సో దొంగతనం చేయాలి అనే దాంట్లో, ఆ ఎగ్జైట్మెంట్లో ఎన్నిటి గురించి మర్చిపోయాను నేను. హోల్ సెంటెన్సెస్ ఐ నో కుడ్ వన్ డే బ్రింగ్ మీ మోర్ దెన్ a few hundred rupees. సో ఈ మొత్తం నేను నేర్చుకున్న సెంటెన్సెస్ అన్నీ కలిపితే ఒకరోజు నేను కొన్ని వందలను కలెక్ట్ చేయగలవు, నాకు తేగలవు, బ్రింగ్ చేయగలవు అని అనుకున్నాడు. ఇట్ వాజ్ ఎ సింపుల్ మ్యాటర్ టు స్టీల్ అండ్ సమ్టైమ్స్ జస్ట్ యాజ్ సింపుల్ టు బి కాట్. సింపుల్ మ్యాటర్, దొంగతనం చేయడం చాలా ఈజీ, అలాగే కొన్నిసార్లు దొరికిపోవడం కూడా చాలా ఈజీ. బట్ టు బి అ రియల్లీ బిగ్ మ్యాన్, అ క్లవర్ అండ్ రెస్పెక్టెడ్ మ్యాన్ వాజ్ సంథింగ్ ఎల్స్. కానీ ఒక పెద్ద మనిషి, తెలివైన వాడు, రెస్పెక్టెడ్ అయిన ఒక మ్యాన్ అవ్వాలంటే అది వేరే, చాలా కష్టం. ఐ షుడ్ గో బ్యాక్ టు అనిల్. ఐ టోల్డ్ మై సెల్ఫ్ ఇఫ్ ఓన్లీ టు లెర్న్ టు రీడ్ అండ్ రైట్. సో నేను వెంటనే అనిల్ దగ్గరికి వెళ్ళి నాతో నేను చెప్పుకుంటున్నాను, నాకు జస్ట్ రాయడం చదవడం మాత్రం నేర్చుకున్నా. ఐ హరీడ్ బ్యాక్ టు ద రూమ్ ఫీలింగ్ వెరీ నర్వస్లీ. సో వెంటనే రూమ్కి బయలుదేరాడంటారు, చాలా నర్వస్గా ఉందంట వీడికి. సో ఇట్ టు ఈజ్ మచ్ ఈజియర్ టు స్టీల్ సంథింగ్ దెన్ టు రిటర్న్ ఇట్ అన్డిటెక్టెడ్. సో ఏదైనా దొంగతనం చేయడం ఈజీ, బట్ అది తిరిగి ఇవ్వడం అనేది అన్డిటెక్టెడ్, ఊహించలేము. ఐ ఓపెన్ ద డోర్ క్వైట్లీ, దెన్ స్టూడ్ ఇన్ ద డోర్ వే ఇన్ క్లౌడెడ్ మూన్లైట్. సో డోర్ ఓపెన్ చేశాడంట. డోర్ ఓపెన్ చేసి అక్కడ వేలు అలా నించొని ఉన్నాడు అనమాట. అనిల్ వాజ్ స్టిల్ అస్లీప్. ఇంకా అనిల్ పడుకోని అన్నాడు. ఐ కరెక్టెడ్ టు హిస్ హెడ్ ఆఫ్ ద బెడ్ అండ్ మై హ్యాండ్ కేమ్ అప్ విత్ ద నోట్స్. సో వాడు బెడ్ దగ్గరికి అలా తొలుకుంటూ వెళ్ళాడు, ఆ చేతిలో నోట్స్ తీశాడు. ఐ ఫెల్ట్ హిస్ బ్రెత్ ఆన్ మై హ్యాండ్. వాడు ఊపిరి చేతికి తగిలిందంట. ఐ రిమైండ్ స్టిల్ ఫర్ ఎ మినిట్. ఒక 1 minute వరకు అలా ఉన్నాడంట. దెన్ మై హ్యాండ్ ఫౌండ్ ద ఎడ్జ్ ఆఫ్ ద మ్యాస్ట్రస్ అండ్ స్లిప్డ్ అండర్ ఇట్ విత్ ద నోట్స్. సో మ్యాస్ట్రస్ యొక్క ఎడ్జ్ను కనిపెట్టి దాంట్ కింద మళ్ళీ నోట్స్ని పెట్టేశాడు. ఐ వోక్ లేట్ నెక్స్ట్ మార్నింగ్ టు ఫైండ్ దట్ అనిల్ హ్యాడ్ ఆల్రెడీ మేడ్ ద టీ. సో మార్నింగ్ ఎప్పటిలాగా పడుకుంటాడు. సో పడుకుంటాడు, మార్నింగ్ లేచాడు, చూసాడు అనిల్ టీ చేశాడని. హీ స్ట్రెచ్డ్ అవుట్ హిస్ హ్యాండ్స్ టువర్డ్స్ మీ. వీడి వైపు వాడు చేతుల్ని సాగతీశాడంట. దేర్ వాజ్ అ 50 rupee నోట్ బిట్వీన్ హిస్ ఫింగర్స్. వాడి ఫింగర్స్ మధ్యన 50 రూపీస్ ఉందట. వీడు ఏమనుకున్నాడు, అనిల్ వీడికి 2 రూపీస్ 3 రూపీస్ ఇస్తాడు అనుకున్నాడు, కానీ 50 రూపీస్ వీడి వైపు పెట్టాడు. మై హార్ట్ శాంక్. ఐ థాట్ ఐ హ్యాడ్ బీన్ డిస్కవర్డ్. వెంటనే వాడు గుండె మునిగిపోయిందట. వీడు ఇలా అవుతుందని అసలు ఆలోచించలేదు. ఐ మేడ్ సమ్ మనీ ఎస్టర్డే ఎక్స్ప్లెయిన్. అది చెప్పాడంట అనిల్ వీడితో. నేను డబ్బుల్ని సంపాదించాను. నా యూ విల్ బి పెయిడ్ రెగ్యులర్లీ. ఇప్పుడు నువ్వు సంపాదించాను కాబట్టి నీకు రెగ్యులర్గా డబ్బులు నేను ఇస్తాను అని చెప్పాడంట. మై స్పిరిట్ రోజ్ బట్ వెన్ ఐ టుక్ ది నోట్స్ ఐ సా ఇట్ వాజ్ స్టిల్ వెట్ ఫ్రమ్ ద నైట్స్ రైన్. సో అయితే ఆ వెంటనే నోట్స్ తీయగానే ఏమైందంట, నిన్న వర్షం వల్ల ఇంకా తడిగా ఉందంట. టుడే విల్ స్టార్ట్ రైటింగ్ సెంటెన్సెస్ అట. మనం ఈరోజు సెంటెన్స్ని రాయడం స్టార్ట్ చేద్దామని వాడు చెప్పాడట. He knew, but neither his lips nor his eyes showed anything. I smiled at Anil in my most appealing way, and the smile came by itself without any effort.
సో ఎప్పటిలాగే ఒక మంచి స్మైల్ ఇచ్చాడంట. అయితే ఇప్పుడు వాడికి అర్థమైంది ఏంటంటే అనిల్కి నేను దొంగతనం చేశానని వాడికి అర్థమైంది. కానీ వాడి పెదవి కానీ కళ్ళు కానీ అది బయటికి చూపించట్లేదు అని అనుకొని సో ఈసారి మాత్రం మంచిగా నిజంగా వాడి హార్ట్తో హృదయంతో నవ్వాడనమాట. సో అనిల్ కంటే వీడు దొంగతనం చేశాడని అర్థం. ఎందుకు డబ్బులు కూడా తడిగా ఉన్నాయి, బట్ వాడు వీడికి అడిగి తిట్టలేదు. ఎందుకంటే వాడే వీడి హానెస్టీకి సరే పట్టుకెళ్ళిపోయినా తెచ్చిచ్చాడు కదా అని ఆనందంతో ఉన్నాడు. సో లైక్ దట్ అలా అయిందనమాట. ఇది ఈ స్టోరీ. సో ఈ స్టోరీని రస్కిన్ బాండ్ రాస్తాడు అనమాట. చాలా బాగుంది కదా, వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. అంటే ఇక్కడ మోరల్ ఏంటంటే ఎప్పుడూ కూడా ఒకరు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనం బ్రేక్ చేయకూడదు, బొమ్ము చేయకూడదు అనేది ఒక మోరల్ అనమాట. సో ఇది స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా. మీకు కానీ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ స్టోరీస్ని మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పాలనుకుంటే షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరికొన్ని మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.